ప్లేయింగ్ ఇట్ ఇన్ మై వే అని సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకం రాశారు. మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారు అంటే చాలా ప్రీతి ఉంటుంది. మీరు ఆయన రాసిన పుస్తకం చదివారేమో అని నేను అనుకుంటున్నాను, కొంతమంది పిల్లలైనా. అందులో ఆయన ఒక విషయం రాశారు. ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్రేకర్ గారిని క్రికెట్లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప. అచ్రేకర్ గారి దగ్గర క్రికెట్లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్. అచ్రేకర్ టెండూల్కర్ని నిలబెట్టి కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు. అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్. ఆడలేకపోతే వెంటనే గురువుగారు అచ్రేకర్ చూసి, అబ్బాయి ఈ పిల్లవాడు ఇంకా సరిపోడు, వచ్చే వేసంకాలం సెలవుల్లో తీసుకురండి అన్నారు. అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్రేకర్ దగ్గరికి వెళ్ళి, కాదు మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది, వాడు చాలా మొహమాటస్తుడు, సిగ్గు, భయం, బిడియం, మీరు చూస్తున్నారన్న బిడియంతో ఆడలేకపోయాడు. మీరు సరే నువ్వు కాసేపు ఆడుతుండు, నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి, అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దన్నారు. ఏమిటో ఈ పిల్లాడు ఇంత ఆర్తిగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని అచ్రేకర్ గారు సరే అట్లాగే చేస్తానని, టెండూల్కర్ నువ్వు ఆడుతుండు, నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశారు. అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు. చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్రేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ని శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు.